అబ్దుల్ ఖుదూస్ గారు కనిపిస్తున్నారు ఇప్పుడు మీకు చక్కటి వేస్ట్ కోట్లో. హీఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ అండ్ ప్రాక్టీషనర్, హొప్నోపోనో అని ఒక ఆర్ట్ ఉంది, హీలింగ్ ఆర్ట్. సో అది హీలర్ అట. హెనాయ్ ఐలాండ్లోనో ఎక్కడ హీలింగ్ చేస్తారనుకుంటా. మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. వీరితో మాట్లాడితేనే మనకి కొన్ని జబ్బులు ఆటోమేటిక్గా పోతాయండి. ఆయన పేరే హ్యూమన్ హీలర్ ఆర్ హ్యూమన్ మెడిసిన్ అని పెట్టుకున్నాం. చక్కగా మాట్లాడతారు. ఈజ్ ఎ ప్రొఫెషనల్ టైలరింగ్ మాస్టర్ ఆల్సో. వారు మనకి ఇప్పుడు ఈరోజు సబ్జెక్ట్ తెలుసుగా మీకు. మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాని మీద మాట్లాడబోతున్నారు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా మనకి అటెండ్ అయినటువంటి 30 మెంబర్స్, గ్రేట్ 30 మెంబర్స్ మనకి జాయిన్ అయ్యారు. అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ శుభ సాయంకాలం. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు మనం మంచి టాపిక్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. అందుకంటే ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకి, నన్ను వెన్నంటి ఉండి నాకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి హితోభిలాషులకి, స్నేహితులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఒక టాపిక్కి వెళ్ళే ముందు చిన్నగా అందరిని ఉత్సాహపరచడానికి ఒక చిన్న సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాను, మీ అందరి అనుమతితో. అయ్యా, ప్లే చేయండి. ఓకే సార్. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి, ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మెలగాలి, నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా, ఎద నిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా, నిన్నే వీడని నీడవలే నీతో ఉంటావో నేస్తం, నమ్మకేమే మనకున్న బలం, నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి వానల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో జయం చూడాలి, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా ఓపికగా నా పాట విన్నందుకు. చాలా బాగా పాడారండి. ఓపిక పాడినందుకు మేము క్లాప్స్ కొట్టాము. ఓకే సార్. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి ఈరోజు అందరికీ కూడా స్లైడ్ చూసే ఉంటారు. జీవితాన్ని సృష్టిస్తున్నావా, స్పందిస్తున్నావా? ఈ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అసలు జీవితాన్ని సృష్టించడం ఏంటి, స్పందించడం ఏంటి? అసలు ఫస్ట్ అంటే జీవితం అంటే ఏమిటి? ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ అడగకూడదు, కాకపోతే ఏంటంటే నేను కూడా కొంచెం అనుకుంటున్నాను. అసలు జీవితం అంటే ఏంటి? ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కదా. అసలు జీవితం అంటే ఏమిటి? ఒక ఇద్దరు ముగ్గురు, ఎక్కువ మంది కూడా అవసరం లేదు, ఇంటరాక్షన్ కోసమే. నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇంటరాక్షన్ ఉందనుకోండి కొంచెం అంతా మనకి బాగుంటుంది. పుట్టుక నుంచి సార్, పుట్టుక చావుల మధ్య ఉండే కథనం.
ఎస్, చరిత్ర, అనుభవం. కరెక్ట్. ఎస్ ఎస్, కరెక్ట్. ఇంకా ఇంకా ఎవరైనా స్లైడ్ ఇంకా ఎవరైనా ఇంకొకళ్ళు? స్లైడ్ కనిపిస్తుందండి. అదే అదే జీవితం అంటే కనిపిస్తుంది ఏంటి? సార్, కనిపిస్తుంది. కాకపోతే సింగిల్ సింగిల్ స్లైడే వేయండి. సింగిలే వేస్తాను కానీ మీరు పంపింది ఇలాగే పడుతుంది. కట్ అలా చేయటం కాదు సార్, అలా కాదు. కింద ఆ, ఆ కింద ఆప్షన్ ఉంటుంది ఒకటి, ఓకే. ప్రెజెంటేషన్ అని. ఆహా, అందులో నొక్కితే 1 by 1 స్లైడ్ వస్తుంది. అవునా? చూస్తా. ప్రెజెంటేషన్ అని ఉంటుంది. మీరు కానివ్వండి, నేను చూస్తాను. ఓకే సార్, ఇంకెవరన్నా ఏమైనా చెప్తారా కొంచెం? జననం, ఇది జీవితం అంటే ఏంటి? జీవితం సరే, నేనే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే అందరు కూడా చాలా అనుభవజ్ఞులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఎక్కువగా మనం క్వశ్చన్ చేయడం కూడా మంచిది కాదు. ఆ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జననం అంటే, సారీ, జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న కాలమే ఒక జీవితం అంటే దాని అర్థం. అయితే ఈ జీవితానికి రకరకాల అర్థాలు కూడా మనం తీసుకోవచ్చు. శ్వాస తీసుకున్నంత కాలం కూడా జీవితం కిందే లెక్క. ఈ శ్వాస ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఈ శ్వాసకి ఒక అర్థాన్ని తెలుసుకోవాలి. జీవిస్తున్నామంటే శ్వాస తీసుకుంటున్నాము అంటే దీనికి ఒక అర్థాన్ని మనం ఆపాదించుకోవాలన్నమాట. ఇదే విధంగా చూసుకుంటే ఈ కాలం ఉంది కదా, మనం జీవిత కాలంలో కేవలం జీవిస్తున్నామా, ఆ జీవితానికి విలువని సృష్టించుకుంటున్నామా? విలువని కూడా మనం సృష్టించుకోవాలి. అప్పుడే ఆ జీవితానికి పరమార్థం ఉంటుంది. ఇంకా మనం సార్ చెప్పినట్టుగా అనుభవాలు, మనకుండా ఈ జీవిత కాలం నుంచి వచ్చిన నేర్చుకునే అనుభవాలు, గుణపాఠాలు, పాఠాలు, ఇది మనం ఏ విధంగా ఎదుగుతున్నాము, వయసురీత్యా ఎదుగుతామే కాకుండా జీవితంలో మనం ఏ విధంగా ఎదుగుతున్నాం అనేది కూడా మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మన జీవితాన్ని మనమే సృష్టించుకోవాలి. మనం సృష్టించుకోలేదనుకోండి, కాలక్రమంలో దానికదే వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రవాహంలో మనం కూడా కొట్టుకుపోతాము. అలా కాకుండా మన జీవితాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి అనేది మన ఈరోజు టాపిక్. బై ద బై, ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ కూడా మీకు కొంచెం వివరిస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకి పూర్వీకులు చెప్పారు, యద్భావం తద్భవతి. సార్ ఎవరైనా ఒక్కసారి స్పందిస్తారా? ఏదండి? లా ఆఫ్ అట్రాక్షన్, యద్భావం తద్భవతి. ఇతరులని మీరు ఏమి కోరుకుంటూ వాళ్ళకి ఏం జరగాలని మీరు నిర్ణయించుకుంటారో అది నీకు భగవంతుడు ఆ కష్టం గాని సంతోషం గాని ఎదుటి వాళ్ళకి ఇచ్చిందే నీకు ఇస్తాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళని క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ఎస్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎవరైనా? ఏది ఆశిస్తామో అది నెరవేరు. యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే భావిస్తామో అదే మనం పొందగలుగుతాము. ఇది ఏంటంటే ఏం పేరు మీద ఉందమ్మా మీది? ఏమండి? చూస్తున్నా. సార్ హాయ్ సార్, కుదు సార్, హ్యాపీ ఈవినింగ్. నేను షేర్ హ్యాపీ చేస్తాను ఈవినింగ్ సార్. పార్వతి మేడం. సార్ నాకు హోస్ట్ ఇస్తే నేను షేర్ చేస్తాను. సార్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సారే ఇవ్వాలి హోస్ట్. ఓకే సార్, ఓకే. ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇచ్చానండి. ఓకే, కనిపిస్తుంది. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఓకే, రైట్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓకే. ఎవరు? పార్వతి గారు షేర్ చేస్తున్నది? ఓకే, పార్వతి ఎస్ సార్, ఎస్ ఎస్. ఓకే, ఓకే.
మనల్ని కష్టాల్లో ఆదుకుంటున్నారండి. సో నేనే థ్యాంక్ సార్. యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే. అంటే ఒకటండి, మనము ఈ జీవితంలో కూడా ఇవన్నీ కూడా మనకి ఆమ్, మన ప్రయాణంలో కలిసి వస్తూ ఉంటాయి. మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటమే, తప్పదు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నెక్స్ట్ ఒడిదుడుకులు స్లైడ్ ఏంటి? తట్టుకోవాలండి. లైఫ్ అంటే ఒడిదుడుకులు తట్టుకోవాలి. ఎస్, కరెక్ట్. ఇంకొక స్లైడ్ మేడం, వేరే స్లైడ్ వేయండి, వేరే స్లైడ్. లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, లా ఆఫ్ అట్రాక్షన్ ఏమి కోరుకుంటామో దాన్ని సాధించే ఒక విధానం, ఒక ప్రాసెస్. ఇది సైంటిఫిక్గా నిరూపించబడిందే. ఇది ఒక సిద్ధాంతం అనొచ్చు. ఇప్పుడు మనకి ఎలా న్యూటన్ కనిపెట్టిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎలాగుందో, ఇదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా మనకు సిద్ధాంతం అనమాట. తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతాన్ని అతని జీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు, తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాము. ముందు అసలు టాపిక్లోకి వెళ్ళే ముందు దీనికి వచ్చేసరికి ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనుకున్నప్పుడు మనం ఆస్క్, బిలీవ్, రిసీవ్ 3 స్టెప్స్ ఉంటాయండి. ఆస్క్ అంటే అడగటం, ఏదైనా అడగాలి అంటే ఎవరిని అడగాలి అంటే మనల్ని మనం అడగాలి. నాకు ఏమి కావాలి అని నన్ను నేను అడిగినప్పుడు అసలు అది ఎందుకు పనికి వస్తుంది ఏంటి అనేది మనకు దాని మీద అవగాహన అనేది వస్తుందన్నమాట. ఆస్క్ అంటే ఆస్క్ అడిగేటప్పుడే మనకు క్లారిటీ అనేది తెచ్చుకుంటాము. అసలు ఏదైనా మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి, ఇది ఎందుకు నాకు కావాలి అనేది. అంటే బ్రీఫ్గా చెప్పేస్తారండి, ఎక్కువ కాదు, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ ముందుంది కాబట్టి. ఆస్క్ అంటే తర్వాత ఏదైతే మనం అడుగుతున్నామో అది మనం పొందగలము అనేది నమ్మాలండి. ఎందుకంటే అడుగుతున్నామంటే ఏదో ఊరికి అడిగేసాము అనుకున్నప్పుడు అది మనకి ఎప్పుడు రాదండి. నేను ఒక 20-25 సంపాదిస్తున్నాను, భవిష్యత్తులో 50,000 సంపాదించాలి అని కోరుకుంటున్నాను. కోరుకుని నేను నమ్మాలి, నేను భవిష్యత్తులో 50,000 సంపాదించగలను అని నమ్మాలన్నమాట. నమ్మినప్పుడు రిసీవ్ అంటే రిసీవింగ్ మోడ్లో ఉండాలి. నేను 25,000 సంపాదిస్తున్నాను, 50,000 కావాలని అడుగుతున్నాను, అది పొందగలని నమ్ముతున్నాను. రిసీవింగ్ మోడ్ అంటే దానికి తగ్గ యాక్షన్ మనకు ఉండాలండి. ఎందుకంటే 25,000 సంపాదిస్తున్నాం, 50,000కి వెళ్ళాలంటే మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అంటే ప్రమోషన్ రావటం కానీ, చేసే స్కిల్ని ఇంకా బాగా చేసుకుని ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకుంటే ఆ విధంగా మనం ఎదగాలి. ఎదిగే ప్రాసెస్ కూడా చాలా రకరకాలుగా ఉంటుంది. బిజినెస్కి సంబంధించి వేరుగా ఉంటుంది, జాబ్కి సంబంధించి వేరుగా ఉంటుంది, కెరీర్కి సంబంధించి వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా మనం ఏది కావాలని కోరుకుంటామో అది నమ్ముతూ ఆ యాక్షన్ పార్ట్ తీసుకోవాలి. ఇది ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనేది. తర్వాత ఇంకో స్టెప్ ఏంటంటే థాట్స్, లైక్స్, ఫోకస్. థాట్ బికమ్స్ థింగ్స్. థాట్స్ బికమ్స్ థింగ్స్ అంటే మన ఆలోచనలే మనం ఏది కావాలో దాన్ని పొందేటట్టు చేస్తాయి. ఈ ఆలోచనలు ఎలా వస్తాయి అనుకుంటే, మన బ్రెయిన్లోంచే మన ఆలోచనలే పుడతాయి. ఈ ఆలోచనలు రకరకాల వ్యక్తులకి రకరకాల ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పరిసరాలు, అతను పెరిగిన వాతావరణం, అతను ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉంటున్నాడు, పరిస్థితులు, దీన్ని బట్టి అతని ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే అతని ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనకు సంబంధించి అతని యాక్షన్ ఉంటుంది, అతని మాట ఉంటుంది. అతనికి వచ్చే ఆలోచనను బట్టే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు, పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలను బట్టి వాళ్ళ యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది అనమాట. అంటే థాట్స్ ఏది చేయాలనుకున్నా కానీ థాట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఉదాహరణకి అందరు చెప్పేసి ఉదాహరణ నేనే చెప్తున్నాను. ఒక బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు ముందు ఎక్కడ పుడుతుంది ఆలోచన అంటే మన బ్రెయిన్లో పుడుతుంది. ప్రతి మనిషికి కూడా బ్రెయిన్లోనే పుడుతుంది, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అని. బ్రెయిన్లో పుట్టిన తర్వాత ఏమవుతుందంటే దానికి ప్రాసెస్
ఎలా కట్టాలి, ఏం చేయాలి, ఎక్కడ స్థలం కొనాలి, ఇవన్నీ కూడా ప్రాసెస్ అనమాట. కొంతకాలం తర్వాత అది రియాలిటీలోకి వస్తుంది. అంటే థాట్స్ బికమ్స్ థింగ్స్. తర్వాత పాయింట్ వచ్చేసరికి లైక్ అట్రాక్ట్స్ లైక్స్ అంటే ఒక విధమైన ఆలోచన కానీ ఒక విధమైన లక్షణాలు కలిగినవన్నీ కూడా ఒకే చోట చేరతాయి, ఒక చోటకి గుమిగూడతాయి అనేది లైక్ అట్రాక్ట్స్ లైక్స్ అంటే. అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ సుమారుగా 37 మంది వ్యక్తులు ఉన్నామంటే ఇంచుమించుగా రకరకాలుగా అందరం కూడా మనం ఒక విధమైన ఆలోచన సరళి, అంటే వేరే ఆలోచనలు ఉండొచ్చు కానీ మనం ఇక్కడ ఒక విధమైన ఆలోచనలతో ఉండాం కాబట్టి ఇక్కడ గుమిగూడగలిగాము, ఇక్కడ క్లాస్కి అటెండ్ కాగలిగాము. ఇదే విధంగా ఇప్పుడు చూడండి, వ్యసనాలకు సంబంధించి ఇప్పుడు సాయంత్రం పూట ఏ సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, షాప్కి వెళ్తారు, సిగరెట్ తాగుతూ ఒంటరిగా వెళ్ళరు, వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీతో వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఇటు అటు దిక్కులు చూస్తూ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, రిలేషన్ కానీ లేకపోతే మనకు సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరున్నారని ఎత్తుక్కుని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడుతుంటాం. అంటే ఒక నేచర్కి సంబంధించినవన్నీ కూడా ఒక చోటకి చేరుతాయి. మన ప్రకృతికి సంబంధిస్తే చూడండి, అడవులన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, పర్వత ప్రాంతాలన్నీ కూడా కొన్ని ఏరియాల్లోనే ఉంటాయి. డెజర్ట్స్ అంటే మనకి ఎడారి ప్రాంతం అంతా కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మనకి గనులు ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలన్నీ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, అక్కడే ఉంటాయి. ప్రకృతి పరంగా కూడా చూసుకున్నా కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇదే విధంగా మనం ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్స్. ఈ పాయింట్కి వచ్చేసరికి ఫోకస్ ఉంది. ఇప్పుడు ఫోకస్ అంటే ఎక్కడైతే దృష్టి పెడతామో అక్కడ సృష్టి జరుగుతుంది అంటాము. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఏం కావాలి అని ఎవరినైనా అడగండి, క్లారిటీ ఉండదు. క్లారిటీ లేనప్పుడు దాని మీద మనం ఫోకస్ చేయలేము. అన్నమాట. ఫోకస్ చేయకపోతే దానికి నిబద్ధత ఉండదు, ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. ఇప్పుడు నేను చదువుకోవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి, ఒక స్టూడెంటు, అది చదువుకోవాలి అనుకున్నప్పుడు కేవలం అతను చదువుతుంటే కుదరదు, దాని మీద ఫోకస్ పెట్టి చదివినప్పుడు ఏంటంటే ఆ చదువు యొక్క లాభాన్ని పొందగలుగుతాడు, మార్కులు రావటం కానీ ర్యాంక్ రావటం కానీ. అంటే ఇక్కడ ఫోకస్ అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ థాట్స్ లైక్స్ ఫోకస్ అనేది నేను సింపుల్గా చెప్పండి, ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో మేము బ్రీఫ్గా చెప్తూ ఉంటాము. ఈ 4-5 days క్లాస్ ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీకు ఏమైనా క్లారిటీ వస్తుందండి? నేను కన్ఫ్యూజన్గా చెప్తున్నాను, ఒకసారి ఏమైనా స్పందించండి. హలో, అర్థం అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ స్లైడ్ మేడం. అసలు పాయింట్ ఇదండి, జీవితం లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మీరు మీ జీవితాన్ని సృష్టిస్తున్నారా లేదా స్పందిస్తున్నారా? అసలు సృష్టించడం అంటే ఏంటి, స్పందించడం అంటే ఏంటి? సృష్టించడం అంటే ఏంటంటే మన జీవితాన్ని మనం అనుకున్నట్టుగా మనం నిర్వహిస్తున్నామా లేదా, మనకు కావలసిన విధంగా జీవిస్తున్నామా లేదా అనేది సృష్టించడం అంటే. ప్రతిస్పందించడం అంటే ఏంటంటే ఏదో సాఫీగా సాగిపోతుంది, అందులో మనం కొట్టుకుపోతూ ఉంటాము. ఇక్కడ ఇంకొక మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ప్లేయర్ ఉంటారు, ఒక ప్లేయర్ ఉంటాడు. ప్లేయర్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్లేయరు కన్సిస్టెన్స్గా ఆడి ఒక మెడల్ సంపాదించాలనుకున్నప్పుడు అతను కన్సిస్టెన్స్గా ఆడతాడు, చాలా ప్రాక్టీస్ చేస్తాడు, చాలా కష్టాలు నష్టాలు భరిస్తాడు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్ సాధిస్తాడు. అది సృష్టించడం అంటే. ప్రతిస్పందించడం అంటే ఏంటంటే గ్రౌండ్లోకి వెళ్తాడు, నలుగురితో పాటు ఆడుతూ ఉంటాడు, అతనికి దాని పెద్ద ఫోకస్ ఉండదు, ఎందుకంటే అతనికి గోల్ అనేది ఉండదు. కాబట్టి
అతను ఆడుతూ ఉంటాడు, ఇతను ఆడుతున్నాడు. ఇతనికి ఏంటంటే ఫైనల్ రిజల్ట్ కోసం ఇతను కష్టపడుతున్నాడు, అతను నలుగురితో పాటు ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు జీవితం కూడా అదే విధంగా ఉంటుంది అన్నాడు. ఒక్కొక్క వ్యక్తి తను కావలసిన విధంగా జీవిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఒరవడిలో పడి జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే ప్రతి వ్యక్తి ఎదుర్కొనేది ఏంటంటే సమస్యలు. ప్రతి ఎవరినైనా అడగండి, ఏం చెప్తుంటారు, నాకు ఆ సమస్యలు ఉన్నాయండి, ఈ సమస్యలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. కాకపోతే వాళ్ళు దాన్ని సమస్యగా చూస్తున్నారు. అంటే సమస్య ఉంటే సమాధానం ఉంటుంది. చాలామంది సమాధానం కూడా చూడకుండా సమస్యలు, నాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, నేనే ఇలా ఎందుకుంటున్నాను అని చాలా దిగాలు పడిపోతూ ఉంటారు. తర్వాత ఇప్పుడు యూనివర్స్ ఇందాడ అనుకున్నాం కదా, మనకు ఏం కావాలి అని కోరుకున్నప్పుడు స్పష్టత ఉండదు. ఇప్పుడు చాలామంది ఏం చూడండి, ఇక్కడ ఒక చిన్న చెప్తాను. చాలామంది అప్పులు తీరాలి అంటూ ఉంటారు. నాకు చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోవాలి భగవంతుడు, అప్పులు తీరిపోవాలి భగవంతుడు అని చాలా దండాలు పెడతారు, మొక్కులు మొక్కుకుంటారు. ఏమని మొక్కుతున్నారు? అప్పులు తీరాలి అని మొక్కుతున్నారు. ఇక్కడ ట్రిగ్గర్ వర్డ్ ఏంటంటే అప్పు. మన సబ్కాన్షియస్ మైండ్కి ట్రిగ్గర్ వర్డ్స్ని పట్టుకుంటుందండి. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా కొన్ని మనం మాట్లాడే పదాల్లో ట్రిగ్గర్ వర్డ్స్ ఉంటాయి. ఆ ట్రిగ్గర్ వర్డ్ని పట్టుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్. ఇక్కడ మనం అప్పులు వద్దు అనుకున్నప్పుడు అప్పు అనే పదాన్ని ట్రిగ్గర్ చేసి ఆ సబ్కాన్షియస్ మైండ్ మనకేం చేస్తుందంటే ఇతనికి అప్పు అంటే ఇష్టం అయ్యి ఉంటుంది అని అప్పులు తీసే పరిస్థితినే కల్పిస్తూ ఉంటుంది. అక్కడ మనం కోరాల్సింది ఏంటంటే నాకు నా సంపాదన పెరగాలి. రెండూ ఒకటే, అర్థం వచ్చేసరికి రెండూ ఒకటే. కాకపోతే ఏంటంటే నాకు సంపాదన పెరగాలని కోరటానికిను నాకు అప్పులు తీరాలి అని కోరడం చాలా తేడా ఉంటుంది. చాలామంది మళ్ళీ చూడండి, ఆరోగ్యరీత్యా అవసరికి నాకు జబ్బు ఉంది, జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గాలి అంటారు. జబ్బు తగ్గడం కాదండి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని కోరాలి. ఇవి ట్రిగ్గర్ పాయింట్స్. ఎప్పుడైతే మనం మాట్లాడే పదాల్లోంచి ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయో వాటిని మన సబ్కాన్షియస్ మైండ్ క్యాచ్ చేసి దానికి కావాల్సిన పరిస్థితిని మనకి చూపిస్తూ ఉంటుంది. మన పూర్వకాలంలో కూడా మన పెద్దలు చెప్పేవాళ్ళు ఏమని, ఇప్పుడు కొన్ని ఇళ్లలో, నేను చిన్నప్పుడు కొన్ని ఇళ్లలో బియ్యం అయిపోయింది అనుకోండి, బియ్యం అయిపోయినాయి అనేవాళ్ళు కాదు, బియ్యం నిండుకున్నాయి అనేవాళ్ళు. ఏదన్నా ఇరిగిపోయింది అనుకోండి, ఇరిగింది చిరిగింది అనేవాళ్ళు కాదు, చెల్లిపోయింది అనేవాళ్ళు. అంటే వాళ్ళు ఆ రోజుల్లోనే మనకు తెలియకుండానే ఇటువంటి భావజాలాల్లో ఉండి వాళ్ళు మంచి లైఫ్ని ఎంజాయ్ చేయగలిగారు. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, నాలెడ్జీ పెరిగింది, కానీ సమస్యలు నాకెందుకు వస్తున్నాయని ఈ భ్రమలో ఉండిపోయి లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ స్లైడ్. అసలు పాయింట్ ఇదండి. ఏమిటి ఎందుకు ఎలా. ఈరోజు మనం ఈ సబ్జెక్ట్ వచ్చాము, ఇక్కడ క్లాస్ పెట్టుకున్నామంటే ఏం పెట్టుకున్నాము, ఇక్కడ ఏం సబ్జెక్ట్ పెట్టుకున్నాము, తర్వాత ఎందుకు పెట్టుకున్నాము, ఈ రెండు ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాం సబ్జెక్ట్ అనేది. జీవితం కూడా అంతేనండి. జీవితం అంటే ఏంటి, ఎందుకు, ఎలా జీవిస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్. ఏమిటి అంటే ఇది ఆలోచనలకు సంబంధించి, మన ఫోకస్ సంబంధించి, మన రియాలిటీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏమి చేస్తున్నారు, మీరు ఏమి చేస్తున్నారు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏం చేస్తున్నానంటే టైలరింగ్ చేస్తున్నాను. నేను టైలర్, నా ఫోకస్ నా వర్క్ మీద ఉంటుంది, టైలరింగ్ వర్క్ మీద ఉంటుంది, నేను టైలర్గా ఉంటాను. నా రియాలిటీ ఏంటంటే నేను టైలర్, నా ఆలోచన కూడా దానికి సంబంధించి ఉంటుంది. అదే ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, అతని ఆలోచనలో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఉంటుంది, ఫోకస్ జాబ్ మీద ఉంటుంది, అతన్ని మనం ఎంప్లాయ్ అంటాం. ఈ ప్రొఫెషనల్గా ఏదైనా కానీ, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది సినిమా యాక్టర్లు ఉంటారు, వాళ్ళు సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టి అతని రియాలిటీ ఏంటంటే యాక్టర్. అదేవిధంగా డాక్టర్, ఇంజనీర్, సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే ఫోకస్ పెడతారో వాళ్ళ రియాలిటీ ఒరిజినల్ వస్తుందన్నమాట.
ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను ఏమిటి అనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ నేను ఏమి ఆలోచిస్తున్నాను అంటే ఏం ఆలోచిస్తూ ఉంటామో, ఇప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటామో దాన్ని బట్టే కదా నెక్స్ట్ ఏం చేస్తాను అనేది కూడా వచ్చేది. కాబట్టి ఈ ఆలోచన చేసేటప్పుడు మనం చదువుకున్న నాలెడ్జ్కి సంబంధించి, మనం చేస్తున్న వృత్తికి సంబంధించి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మన ఆలోచనలన్నీ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఒక గిరిగీసుకుని ఉండిపోతాం. నేను ఇంతే, నాకు తెలిసిన నాలెడ్జ్ ఇది, ఇంతకు మించి మనం బయటికి వెళ్ళలేము. కాకపోతే ఏంటంటే మనం భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే మన గీసుకున్న గీతని, మనం బౌండరీ లైన్ని దాటి బయటికి వెళ్ళిన రోజునే, అంటే కంఫర్ట్ జోన్ అంటాం మనం, ఒక విధంగా చెప్పాలంటే కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్ళిన రోజునే మనం గ్రోత్ ఉంటుంది. అప్పుడు దాని మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ పెడతారో మీ ఫ్యూచర్ని మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ చూడండి, దీని ముందుది. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీలో కొంతమంది అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సంథింగ్ ఉంటారు కదా. ఒక ఫ్యామిలీలో అందరూ అదే భోజనం చేస్తుంటారు, అదే అట్మాస్ఫియర్లో ఉంటారు, అదే పరిస్థితులకి ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే అవకాశాలని చూస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే సమస్యలను చూస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న స్టోరీ చెప్తానండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మంచి బాగా తాగుబోతూ భార్యను ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. కొంతకాలానికి అతను చనిపోయాడు. అతనికి 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో ఒక అతను చదువుకుని బాగా ప్రయోజకుడు అయ్యాడు. ఒక అతను తండ్రిలాగానే తాగుబోతుగా తయారైపోయి కొంచెం కష్టాల్లో పాలయ్యాడు. వాళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, నాన్న నువ్వు మీ నాన్నకులాగానే ఎందుకు తయారయ్యావు, మరి నువ్వు కొంచెం చెయ్యొచ్చు కదంటే, మా నాన్నకుండా పరిస్థితుల్లో నేను ఆ వాతావరణంలో ఉన్నప్పుడు నాకు ఇంతకంటే మంచి ఎక్కడ దొరుకుతుంది, నాకు ఇంకంతకంటే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరుంటారు అని నిరుత్సాహంగా మాట్లాడాడు. ప్రయోజకుడు అయిన అతన్ని అడిగితే, నేను అది కాదు, నాన్న ఈ విధంగా బాధలు పడి అమ్మని ఇలా చేసేవాడు, ఇటువంటి పరిస్థితి నాకు నా పిల్లలకి ఉండకూడదని నేను ఈ ఆలోచన నుంచి అక్కడి నుంచి తప్పుకుని నన్ను నేను సరిదిద్దుకున్నాను అన్నాడు. అంటే చూసారా, ఇక్కడ ఏమైందంటే కొంతమంది సమస్యలను చూస్తారు, కొంతమంది అవకాశాలను చూస్తారు. ఇక్కడ మీకు నా ఉదాహరణ, ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, మనకి ఇంపాక్ట్ వాళ్ళు ఉన్నారు గారు చెప్తున్నాను. ఈరోజు ఏలూరులో పెదవేగిలో గంపా నాగేశ్వరరావు గారు వస్తున్నారు. ఏలూరు క్లబ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, రండి అక్కడ మనం గంపా సార్ని వెళ్ళి బొకే ఇద్దాము అని చెప్పి. ఆయన ఈరోజు నైట్ విజయవాడలో ఉంటారు. ఇక్కడేమో మనకేమో ఈ సెషన్ నాకు అవకాశంగా దొరికింది. బేరీజ్ వేసుకున్నాను, గంపా సార్ని ఎప్పుడైనా మనం వెళ్ళి బొకే ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కాకపోతే హైదరాబాద్ వెళ్ళి ఇవ్వవచ్చు అవకాశం. ఈ రోజున ఎంవి రావు గారు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను కాదు అనుకుంటే ఇస్తారు, కానీ మళ్ళీ ఎప్పటికి వస్తుందో నా అవకాశము. కాబట్టి ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చి నేను ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనం అవకాశాల్లో ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఈ రైటు గంపా సార్ ఇక్కడ ఉంటున్నారు, అది ఇంతకుముందే తెలిసిన విషయం. రేపు పొద్దున మేము బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆయనతో జాయిన్ అవుతున్నాము. చూడండి, మరి నేను ఇది క్యాన్సిల్ చేసేసుకున్నట్టయితే రేపు మళ్ళీ ఇంతో కలిసే అవకాశం ఉండేది, ఇది మిస్ అయిపోయేవాడి కదా. అంటే మనకి యూనివర్స్, అంటే ఒక భాషలో చెప్పాలంటే యూనివర్స్ మన ఆలోచనకు తగ్గట్టుగానే అది క్రియేట్ చేయబడుతూ ఉంటుంది, మనం క్రియేట్ చేసే పరిస్థితులు కూడా కల్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ ప్లీజ్. ఇప్పుడు దీని తర్వాత పాయింట్, ఇప్పటిదాకా మనం వాట్ ఏమిటి అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎందుకు అనే దాంట్లో చాలా అర్థం అన్నట్టు వై. జీవితానికి కీ పాయింటే ఈ వై అనేది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో జీవితం చాలా ఎక్సలెంట్గా తయారవుతుంది.
ఈ వై అనేది మిస్ అయిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నాడు, అతను జాబ్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? బిజినెస్ పర్సన్ ఉన్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? నేను ఇది ఎందుకు చేస్తున్నాను అనుకున్నప్పుడు 2 రకాల ఆన్సర్స్ ఉంటాయి. జాబ్ చేసే వ్యక్తిని అడగండి, ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను, ఏదో నాకు రూపాయి కావాలి కాబట్టి చేస్తున్నాను, నేను పిల్లల్ని పోషించాలి కాబట్టి చేస్తున్నాను. అతను ఆ జాబ్ని ఎంత డెడికేటెడ్గా చేస్తాడు? ఏంటంటే కేవలం జీతం కోసమే చేస్తాడు తప్ప అతను కాన్ఫిడెంట్గా డెడికేటెడ్గా చేయడు కాబట్టి అతనికి అందులో గ్రోత్ ఉండదు. వెళ్తాడు, జాబ్ చేస్తాడు, సాయంత్రం అవుతుంది, నెల వచ్చేసరికి జీతం తీసుకుంటాడు, ఫ్యామిలీ చేస్తూ ఉంటాడు, అతనిలో గ్రోత్ అనేది ఉండదు. బిజినెస్ కూడా అంతే, ఎందుకు చేస్తున్నాడు? ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే అతను జీవితం అనేది కొంతకాలం తర్వాత ఇన్ఫ్లేషన్ అంటున్నాం కదా ఈ రోజున మనం, అతని ఎదుగుదల ఎప్పుడైతే లేదో ఈ ఇన్ఫ్లేషన్ ప్రభావం వల్ల అతని సంపాదన పెరగకపోగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అతను ఎందుకు చేస్తున్నాడు అనుకున్నప్పుడు అతను ఆ చేసే పని మీద ప్రేమపూర్వకంగా చేస్తున్నాడు అనుకోండి. ఇక్కడ ప్రేమపూర్వక అనే పదం కాదు, అతను ఇష్టంగా, ఇక్కడ ఫియర్ అనేదానికి అయిష్టంగా, లవ్ అనేదానికి ఇష్టంగా అనుకున్నప్పుడు ఇతనప్పుడు చేసే పని ఎప్పుడైతే అతను ఇష్టంగా చేస్తున్నాడో ఇంక ఎక్కువగా చేయగలుగుతాడు, క్వాలిటీగా చేయగలుగుతాడు. ఎప్పుడైతే క్వాలిటీగా చేస్తున్నాడో అతనికి గ్రోత్ ఉంటుంది. ఏదైనా కంపెనీలో చేస్తుంటాడు అనుకోండి జాబు, అతను చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటే ఆ యాజమాన్యం అతను చూసి ఫర్దర్గా ఏమైనా ప్రమోషన్స్ ఉంటే ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ప్రమోషన్ మీద దృష్టి కాకుండా చేసే పని మీద దృష్టి పెట్టాలి. రైట్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ ఎందుకు అనే క్వశ్చన్ వేసుకుంటే ఇది మన ఎమోషన్స్కి ఫీలింగ్స్కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఎందుకు అనుకున్నప్పుడు మనలో ఎమోషన్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఒక జాబ్కి వెళ్తున్నాడంటే ఆ వ్యక్తి ఇష్టంగా వెళ్తున్నాడా, అయిష్టంగా వెళ్తున్నాడా? ఆ ఇష్టం ఉన్నప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. అదే ఇష్టంగా ఉన్నప్పుడు అతని ఫీలింగ్స్ చాలా హై ఎనర్జీలో ఉంటాయి అన్నమాట. ఈ ఫియర్ బేస్డ్, ఇప్పుడు చెప్పాము కదా మనం, ఫియర్ బేస్డ్ వై ఏంటంటే డబ్బు లేకపోతే ఏమవుతుందో అని చెప్పి డబ్బు కోసమే పనిచేస్తాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు నన్ను తక్కువ చేస్తారేమో, నేను సమాజంలో తక్కువ అవుతానేమో అన్న ఫీలింగ్తో చేస్తారే తప్ప నేను సమాజంలో ఇది చేసిన సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలన్న ఇంట్రెస్ట్తో చేయరన్నమాట. ఏది కోరుకున్నా అతను కోరుకున్నదే యూనివర్స్ తిరిగి ఇస్తుంది. ఎమోషన్స్ ఫీలింగ్స్తో పాటుగా అతను ఏ వైబ్రేషన్స్తో చేస్తున్నాడు వర్క్ అనేది, ఆ వైబ్రేషన్ సంబంధించే రిజల్ట్ అతను పొందుతాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. లవ్ బేస్డ్ అంటే ఇష్టంగా చేసినప్పుడు, ఏదన్నా వర్క్ చేసే వర్క్నే ఇష్టంగా ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో అతనికి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అంటే ఒక జాబ్ హోల్డర్ ఉన్నాడు, అతను జాబు చేసేటప్పుడు ఎర్లీగా వెళ్ళిపోతాడు జాబుకి, చేయాల్సిన పని త్వరగా చేసేస్తాడు ఇంట్రెస్ట్గా, అతనికి కావాల్సిన టైం కూడా అక్కడ దొరుకుతుంది. తర్వాత అతను చాలా ఆనందం ఫీల్ అవుతాడు, వర్క్ చేయడంలో ఆనందం ఫీల్ అవుతాడు. అదేవిధంగా అతను ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా చేస్తున్నాడో తన కొలీగ్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా తెలియని విషయాలుంటే చెప్పడం కానీ, వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ ఇటువంటిది కూడా ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే ఉందో అంతా పీస్ఫుల్గా నడుస్తుంది. ఈ విధమైన మెంటాలిటీలో ఉన్నప్పుడు యూనివర్స్ ఇటువంటి అవకాశాలనే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు మీ జీవితంలో ఏదన్నా చేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నారు అనేది మీరు అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, హౌ అంటే ఎలా. ఇప్పుడు ఏమిటి అయిపోయింది, ఎందుకు అయిపోయింది, హౌ ఎలా అన్నది కూడా మన ఐడెంటిటీని, వైబ్రేషన్ని తెలియజేసే క్వశ్చన్ అన్నమాట. మన ఐడెంటిటీని ఎందుకు తెలియజేస్తుందంటే, నేను ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నాను అంటే ఎలా చేస్తున్నాను,
ఏ వైబ్రేషన్తో చేస్తున్నాను, ఎటువంటి వాతావరణంలో చేస్తున్నాను, దీన్ని బట్టి నా జీవితం అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. నేను ఏ ఎనర్జీలో జీవిస్తున్నాను. ఇంకొక స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఐడెంటిటీ వైబ్రేషన్ అని. దీన్ని మా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అంటామంటే మీ అలవాట్లు, మీ మాటలు, మీ స్పందనలు, మీ యాటిట్యూడ్. మీ అలవాట్లు అంటే ఇప్పుడు నేను ఒక పని, ఎవరైనా కానీ ఒక పని చేస్తూ ఉంటే ఆ పని ఏ విధంగా చేస్తున్నారు, ఎంత అలవాటుగా చేస్తున్నారు, ఏంటంటే కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఏంటంటే అది అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే మనం ఒక పనిని కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటామో అప్పుడు అది అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిందంటే మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, అది మంచి అయినా చెడు అయినా. కాబట్టి మనం ఏంటంటే మంచి కోసం అలవాటు చేసుకోవాలి. తర్వాత మీరు మాట్లాడే మాటలు పాజిటివ్గా మాట్లాడుతున్నారా, నెగిటివ్గా మాట్లాడుతున్నారా? ఇంతకుముందు అనుకున్నాం కదా పాజిటివ్గా నెగిటివ్ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో కొన్ని పదాలు ఉంటాయి, ట్రిగ్గర్ పదాలు. వాటిని సబ్కాన్షియస్ మైండ్ క్యాచ్ చేసి దానికి సంబంధించిన సిచ్యువేషన్స్, ఈవెంట్స్ మన ముందుకు తీసుకొస్తుంది. మీ స్పందనలు, మీ వైబ్రేషన్స్, మీరు చేసే పని మీద మీ స్పందన, మీ వైబ్రేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఏ ఫీలింగ్తో చేస్తున్నాం అంటే హై ఎనర్జీతో చేస్తున్నామా, ఏదో తప్పదు కాబట్టి చేస్తున్నాం అన్న వైబ్రేషన్తో చేస్తున్నామా? తప్పదు అన్నప్పుడు చేసేది ఏంటంటే లో వైబ్రేషన్ చేస్తున్నాం, దాని రిజల్ట్ నెగిటివ్గా ఉంటుంది. మీ యాటిట్యూడ్, ఇవన్నీ కలిపితేనే మనకి యాటిట్యూడ్ కింద వస్తుంది, మన వ్యక్తిత్వం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సారీ, ఈ ఎలా అనే దాంట్లో మన మైండ్ సెట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాకు క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చాలామంది ఏం చూస్తారంటే నువ్వు ఎలా ఉండదలుచుకున్నావో, నువ్వు ఉన్నా లేకపోయినా అదే విధంగా ప్రవర్తించు అంటారు. ఇప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్గా అవ్వాలనుకున్నప్పుడు నాకు ఏదో వచ్చింది వరకు చెప్పుకుంటూ వెళ్ళు. అదే నేను సంపన్నుడిగా, అంటే నేను ఒక లక్షాధికారిగానే కోటీశ్వరుడుగానే అవ్వాలి భవిష్యత్తులో అనుకున్నప్పుడు నేను అటువంటి ఆలోచనలు చేయాలి. ఇందాక ముందు అనుకున్నాం కదా మన ఆలోచనలే మనకి క్రియేషన్ చేస్తాయి అని చెప్పి. మన ఆలోచనలు ఆ పరిధి దాటి మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అది యూనివర్స్ గమనించి ఆ యాటిట్యూడ్ని మన సబ్కాన్షియస్ మైండ్ నమ్మి దానికి కావాల్సిన పరిస్థితుల్ని మనకి మన చుట్టుపక్కల కల్పిస్తుంది, అవకాశాలను కల్పిస్తుంది. ఆ అవకాశాలను మనం అందిపించుకోవాలి. కాబట్టి బీ టు సీ ఇట్ అంటే మనం ఏం చేస్తూ ఉంటామో అదే మన ముందు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు జీవితానికి లా ఆఫ్ అట్రాక్షన్కి అనుబంధం చూశారు కదా. థాట్స్, ఆలోచనలు ఏమిటి, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము. ఎమోషన్స్ అంటే ఎందుకు చేస్తున్నాం అనేది ఒక ఎమోషన్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము. అదేవిధంగా థాట్స్, ఎమోషన్స్, మన ప్రవర్తన, ఈ మూడు ఒకే లైన్లో ఉన్నప్పుడు మనకున్న రెసిస్టెన్స్ చూసారా, మనకున్న అడ్డంకులు అవి మెల్లమెల్లగా ఐస్ కరిగితే కరిగిపోతాయి. అప్పుడు మనం కావాలనుకున్నది త్వరగా మేనిఫెస్ట్ చేయగలుగుతాము. నెక్స్ట్ రేట్ ప్లీజ్. ఇక్కడ చిన్న మెడిటేషన్ కాదు కానీ ఒక విజువలైజేషన్. మేము ఏంటంటే మెడిటేషన్లో కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాము. చిన్న విజువలైజేషన్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నాకైతే ఇక్కడ ఎవరు కనపడతలేదు కానీ నేను చెప్తున్నాను, అందరు కళ్ళు మూసుకోండి. దీర్ఘమైన శ్వాస ఒకసారి తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్ చేయండి మీరే.
ఫస్ట్ టైం అయింది. సెకండ్ టైం చేయండి మళ్ళీ. ఇన్హేల్, ఎక్సేల్. థర్డ్ టైం చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు కదా, మీకు మీ లైఫ్లో ఏమి కావాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేయండి, ఒక దృశ్య రూపంలో చూడండి. మీకు మీ జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారో దాన్ని దృశ్య రూపంలో చూడండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఏమి చూస్తున్నాను, నేను ఏమి చూస్తున్నాను. అనలైజ్ చేసుకోండి. అక్కడ మీరు చూస్తున్న దృశ్యాన్ని ఏమి చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, పర్పస్. ఎందుకంటే ఒక విజువలైజేషన్లో మీరు ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఎందుకు చూస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ చూడటం వల్ల మీలో ఎటువంటి ఫీలింగ్ ఉంది అంటే, మీరు కోరుకున్న దృశ్యాన్ని కోరుకున్నారు కదా, దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు, అది మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందని ఒక ఎలా ఫీల్ అవుతున్నారు, అది మీ దగ్గరికి వస్తే ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ ఫీలింగ్ని బాడీ అంతా స్ప్రెడ్ చేయండి. ఆ ఫీలింగ్ని బాడీ అంతా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత రెండు చేతులు రబ్ చేసుకోండి. ఈ రబ్ చేసిన చేతులతో ఒకసారి కళ్ళ మీద పెట్టుకుని మెల్లగా కళ్ళు తెరవండి. చేశారా? ఎవరన్నా ఒక్కసారి స్పందించండి. జై గురుదత్త. సరళానండి. ఓకే, ఇదేనండి క్రియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ. అంటే ఇది విజువలైజేషన్ ప్రాసెస్. అంటే చాలా సింపుల్గా చెప్పాను. మీరు ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా మీకు నచ్చిన టైంలో మీరు ఏదైతే చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో దీన్ని ఒక్కసారి మీరు విజువలైజేషన్ చేసుకుంటామంటే రాబోయే భవిష్యత్తులో మీకు ఏం కావాలనే ఒక క్లారిటీ వస్తుంది, ఎలా చేయాలనేది ఒక దారి దొరుకుతుంది. ఇక్కడ వచ్చి మీకు చిన్న కథ చెప్తానండి, విత్ పర్మిషన్. ఎవరినో ఒకరు స్పందించాలి. చెప్పండి. ఓకేనండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. చేప స్టోరీ అండి. అందరికి తెలిసిపోయిందా? ఏమండి, అందరికీ తెలిసిపోయిందా? మీకు Yes, sir. తెలిసినది కథ నేను చెప్తే నాకేం గొప్పతనం ఏముందండి? అదే కదా కొత్తగా ఆలోచించాలనేది. నా స్టోరీ నా క్రియేషన్, నా కొత్తగా స్టోరీ క్రియేట్ నా చేయాలి. క్రియేషన్, మీ క్రియేట్ చేయాలి. జీవితం మీ క్రియేషన్. ఒక రాజుకి 7 కొడుకులు, 6 వేటకెళ్ళారు, ఒక్కడు వేరే రాజ్యానికి వెళ్ళాడు. వేరే రాజ్యానికి ఎందుకు వెళ్ళాడంటే ఆ రాజు యొక్క కూతురు చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వేరే రాజ్యానికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడ ఉన్నాడు. అతని ప్రయత్నాల ద్వారా ప్రేమించటం, యువరాణిని పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి తీసుకురావడం జరిగింది. ఈ 6 వెళ్ళిన వాళ్ళు చేపలు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళ జీవిత పర్పస్, ఇతని యొక్క జీవిత పర్పస్ ఏంటంటే ఆ యువరాణిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏమిటి, ఎందుకు, ఎలా అనుకున్నప్పుడు ఇతను ఏమనుకున్నాడు? అందరూ ఏంటంటే అందరూ ఒకే వరవళ్ళు స్పందిస్తున్నారు, సృష్టించట్లా, స్పందిస్తున్నారు. వాళ్ళు కూడా 6 స్పందించారు జీవితం కోసం.
యథావిధిగా వెళ్ళారు, 6 చేపలు తీసుకొచ్చారు. ఒకడు మాత్రం సృష్టించాలనుకున్నాడు. అతను వేరే రాజ్యానికి వెళ్ళాడు. ప్రాసెస్ కష్టాలే పడ్డాడా, సుఖాలే అనిపించాడు, అదంతా అది పక్కన పెడితే అక్కడ ఏం చేశాడంటే అతను అనుకున్నది సాధించగలిగాడు. అది క్రియేషన్ అన్నమాట. ఈ విధమైన మన ఆలోచన ధోరణి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం, అంటే ముందే చెప్పాను నేను, మనకున్నటువంటి బిలీఫ్స్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి మనకి. ఆ వాటిని ఛేదించగలగాలి. ఛేదించినప్పుడే మన జీవితం సాఫీగా కావలసిన విధంగా మళ్ళించుకోగలుగుతాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చూసారా, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. జీవితం అంటే క్లారిటీ లేకపోవటం. క్లారిటీ చాలామందికి మిస్ అయిపోతుందండి. ఒక స్టూడెంట్ని అడగండి, మీరు వెళ్ళి చదువుతున్నావు కదా, నువ్వు ఎందుకు చదువుతున్నావు అని అడగండి. కొంతమందిని మీరు క్వశ్చన్ చేయండి. నేనే కాదు, మీరు కూడా క్వశ్చన్ చేయండి. ఏదో నాన్న చదవమన్నాడు, మా ఫ్రెండ్ చదువుకుంటున్నాడు, ఏదో జాబ్ కోసం చదువుతున్నాను, సంథింగ్, అంటే వాళ్ళ క్లారిటీ ఉంటుందా. తర్వాత కోరేటప్పుడు భయంతో, ఎందుకంటే ఇది అవుద్దో లేదో అని భయంతో కోరుతుంటారు. కోరికలో క్లారిటీ లేకపోతే ఆ కోరిక నెరవేరదు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో, కానీ మనతోనే కోరించుకుంటాడు. నరుడా ఏమి నీ కోరిక అంటారు కదా, అదేవిధంగా భగవంతుడికి తెలుసు మనకేం కావాలో, కానీ అలా ఇవ్వడు. మనం కోరితేనే ఈ యూనివర్స్ ద్వారా మనకు అందిస్తాడు. కాబట్టి కోరాలి, ఏం కావాలో క్లారిటీ తెచ్చుకోవాలి. తర్వాత సమయం కావాలి. కోరగానే ఏది రాదండి. ఇప్పుడు కోడి పిల్లగా రావటానికి సుమారుగా 21-23 రోజులు పడుతుంది. ఈ లోపలనే మనం కోడి పిల్లని తీయాలంటే వల్ల కాదు. మనిషి జన్మించాలన్నా కానీ 8-9 నెలల పాటు మహిళ గర్భం ధరించాల్సిందే. ప్రిమెచ్యూర్ అంటే కొంచెం అది పక్కన పెడితే సమయం అనేది కావలసిందే. ఎందుకంటే మనం అది ఎప్పుడో జరిగిన సత్యన అని చాలామంది నెగ్లెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కాదు, మీకు ఏది కావాలో అది క్లారిటీగా తీసుకోండి, దానికి కావలసిన విధానం తెలుసుకోండి, దానికోసం వెయిట్ చేయండి, అది వస్తుందని నమ్మండి. ఇవి క్లియర్ చేస్తే మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ మీరు ఏ పని చేస్తున్నారో పనిని మార్చాల్సిన అవసరం లేదండి. మీ మైండ్ సెట్ని మార్చండి. మీ మైండ్ సెట్ ఎప్పుడు మారుద్దో మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏమిటి, ఎందుకు, ఎలా, వీటిని ఒక అలైన్మెంట్లో తీసుకురండి. అలైన్మెంట్ అంటే ఒకదానికి ఒకదాని అనుసంధానించుకుంటూ రండి. ఇవి 3 మన జీవితానికి తాళం చెవులు లాంటివి అన్నమాట. ఏమిటి, ఎందుకు, ఎలా అనేవి మన జీవితానికి తాళం చెవులు లాంటివి. ఎప్పుడు ఏ పని చేసినా మీరు ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను కాన్షియస్లో ఉండండి. ప్రతి పనికి మీరు అనలైజ్ చేసుకోండి. 3 నెలల తర్వాత మీ జీవితం ఏ విధంగా మారుతుందో మీకు మీరే గమనించుకోండి. మీకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఏ పని చేసినా ఏం చేస్తున్నాను నేను, ఇది ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఈ 3 ఒక అలైన్మెంట్లో చేసుకుంటూ మీ జీవితాలని చాలా అప్కి తీసుకెళ్ళాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఎంవి రావు సార్కి, డాక్టర్ గారు ఎంవి రావు సార్కి, ఇంత ఓపికగా నా సెషన్ని భరించి వీక్షించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?
సందేహాలు ఉంటే అడగండి. అడగండి. విజయలక్ష్మి గారు, సందేహాలు ఉంటే అడగండి. అప్పుడే అయిపోయిందా అనిపించిందండి. అవునండి. లేదండి, మా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు 6-7 డేస్ ఉంటుంది మా క్లాసు. ఓ, కాకపోతే ఏంటి, దాన్ని కుదించుకుంటూ మనకి ఏ సబ్జెక్ట్ కావాలో దాన్ని కొంచెం బ్రీఫ్గా, మనకి 1 అవర్ టైం కాబట్టి దాన్ని కుదించుకుని చేశాము. మీరు చెప్పినట్టుగానేనండి, మన ప్రవర్తన అనేది కుటుంబంలో పెద్దల నుంచి పెద్దల ప్రవర్తన గురించి పిల్లలకు కూడా వస్తుందండి. అది మాత్రం కరెక్ట్ అండి, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎస్ ఎస్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ హలో చెప్పండి సార్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎంవి రావు గారు, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ అండి. సాగర్ గారు అడగండి. అదే సార్, ఇప్పుడు మనకి డైలీ లైఫ్ లో ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒక అలైన్మెంట్ లోకి రావాలన్నప్పటికీ మనకి ఏంటంటే వేరియస్ వేస్ లో నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇది మనం చేయగలమా, చేయలేమా, అసలు ఏం చెయ్యొచ్చు, చేయకూడదు అనేది వస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేసి మనం చేస్తున్న దాన్ని ఒక కాన్షియస్ అలైన్మెంట్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా సాధన చేయాలి సార్? ఏం లేదండి, ఇప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ ని ఆపటం మన వల్ల కాదు. ఉమ్, వాటి నుంచి డైవర్ట్ చేయాలి వాటిని, అంతే. ఎప్పుడైతే నెగిటివ్ థాట్ వస్తుందో దాని నుంచి డైవర్ట్ చేయాలి దాన్ని. పాజిటివ్ థాట్ని అక్కడ దాన్ని ఏమంటాం, దాన్ని ఆ ప్లేస్ దాన్ని పెట్టాలి, అంతే. నెగిటివ్ ఓకే. థాట్ ఆపటం ఎవరి వల్ల కాదండి. డాక్టర్ గారు ఎందుకంటే అట్లా మనకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు అలా మెడిటేషన్ వల్ల కూడా మైండ్ రిలీఫ్ అవుతుందంటండి. అవునండి, ఏమండి, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మెడిటేషన్ మైండ్ రిలీఫ్ అవుతుంది కదండి, మెడిటేషన్ చేసినప్పుడు. మెడిటేషన్ ఎక్సలెంట్ అండి. ప్రతి మనిషికి కూడా మెడిటేషన్ చేస్తే ఏంటంటే మైండ్ చాలా ఫ్రీనెస్ వచ్చినప్పుడు ఈ మనకు క్లారిటీ వస్తుంది. మెడిటేషన్ వల్ల నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అండి. కంట్రోల్ అని నేను చెప్పలేను, కానీ డైవర్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. రాకుండా ఆపలేమండి, నెగిటివ్ థాట్స్ ని రాకుండా ఆపలేము, కానీ వచ్చిన థాట్స్ ని మనం డైవర్ట్ చేసుకోవాలి. అవునండి, కొంచెం మౌనంగా కొంచెం సేపు కళ్ళు ఆలోచనలు మూసుకొని మార్చుకోవచ్చు. ధ్యానంలో ఉంటే ఆలోచన వేరే ఆలోచన ఆలోచనకి నుంచి వెళ్ళాలి. బయటపడుతుంది. ఇప్పుడు ఆలోచన ఒక ఆలోచన, నెగిటివ్ ఆలోచన ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు నాకు మనం అనుకుందాము, ఉదాహరణ నాకు ఏదో నొప్పిగా ఉంది, ఏంటి నొప్పి ఇలా వస్తుంది, ఎలా వస్తుంది అని మనకి నా ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దీన్ని పక్కన పెట్టేసేసి ఏదో చదువుకోవటమో, లేకపోతే పిల్లలుంటే ఆడుకోవటమో, అక్కడి నుంచి డైవర్ట్ అయిపోవాలి మనం. ఆలోచన విధానం మారాలండి. ఆలోచన విధానం ఎస్, విధానం ఆలోచన మార్చుకోవాలి. మనం ఆలోచన విధానం మార్చుకోవాలి. మార్చుకోవాలి. అదే మెడిటేషన్ అప్పుడే వస్తాయండి, మార్చుకోవాలి. ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి ఎక్కడ లేనా. మార్చుకోవాలి. చెప్పండి. నాకు తెలిసినంత వరకు అంటే నాకున్న పరిధిలో ఇద్దరు కూడా అనుకున్నాను. డాక్టర్ శరత్ బాబు గారు సైకియాట్రిస్ట్ అండి, ఆయన చెప్తారు ఆన్సర్. చెప్పండి. ఓకే సార్, ఓకే. అంటే నా అభిప్రాయం అండి. సాగర్ గారు, మీ ప్రశ్న ఏంటి ఇంకోసారి అడగండి. మీరు సార్ ఎస్ సార్, రావు గారు అడుగుతున్నానండి. కనిపించండి ఒకసారి. మీరు మ్యూట్ ఒక్క అయి నిమిషం. ఉన్న ఓకే, ఇప్పుడు కనిపిస్తున్నారు సాగర్ గారు. రైట్ సార్. ఓకే, అడగండి ఇప్పుడు. నా పేరు ప్రేమ్ సాగర్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే మనం డే టు డే లైఫ్ లో మన థాట్స్ ని లేదా మన కాన్షియస్ ని అలైన్మెంట్ చేసుకోవాలంటే మనకి ఏంటంటే నెగిటివ్ థాట్స్ కూడా డే టు డే అనేవి మనకు వస్తూనే ఉంటాయి. మనం వాటిని ఓవర్కమ్ చేసి ఇప్పుడు మనం చేసే పనిని ఎలా అలైన్ చేసుకోగలుగుతాం అంటే, ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఆఫ్ నెగిటివిటీతో నిండిపోతా ఉంటాడు మనిషి అనే వ్యక్తి. ఆయన ఆలోచన ప్రాసెస్ కానీ ఏంటంటే, కొంతమంది థాట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ఏ పని చేయాల్సి వచ్చినా సరే ముందు ఈ నెగిటివిటీ అనేది వాళ్ళకి ముందు డిస్ప్లే అవుతూ ఉంటది, కానీ వాళ్ళకి పాజిటివిటీ అనేది ముందుకి తీసుకెళ్లే ఫోర్స్ అనేది అసలు ఆ థాట్ ప్రాసెస్ అనేది రాదు. అసలు ఈ నెగిటివిటీని మనం గెట్ రిడ్ ఆఫ్ చేసుకొని మనం పాజిటివిటీలోకి అసలు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మనం మన థాట్ ప్రాసెస్ ని మార్చుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి అనేదే క్వశ్చన్ సార్. అంతే. ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, పాజిటివ్ బుక్స్ ఏవైనా కానీ
రోజుకు సార్ 15-20 పేజీలు చదవండి. ఓకే సార్ ఓకే అది చదివినప్పుడు ఏంటంటే మీకు మెల్లమెల్లగా ఏం చేయాలనేది ఎవరో చెప్పాలి, మీకే వచ్చేస్తుంది. ఓకే అండి ఓకే ఎందుకంటే వీడియోస్ చూడొద్దండి, బుక్స్ చదవండి. ఉమ్, ఉమ్. పాజిటివ్ సంబంధించిన బుక్స్ చదవండి, ఇవన్నీ మీ ఇష్టం. ఓకే సార్ మైండ్ సెట్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ 15-20 పేజీలు ప్రతిరోజు చదువుతూ ఉండండి. మీ మైండ్ సెట్ ఈజీగా మారిపోతుంది. ఓకే సార్ ఓకే అంటే ఇనిషియల్ స్టేజ్ లో స్టార్టింగ్ లో మనం దాన్ని అవలంబించాలి అంటే డే టు డే అంటే డే 1 నుంచి స్టెప్ బై స్టెప్ అనేది ఎలా ఉంటుంది సార్ మనకి? అంటే ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే మనం ఈ రోజు మన బిహేవియర్ ఉందంటే ఇది ఈ రోజుది కాదు, కొన్ని ఓకే సంవత్సరాల నుంచి మన వెంబటపడి వచ్చింది బిహేవియర్ ఇది. మన ఓకే ఆలోచనలు కూడా ఇవాటి కాదు, మన చిన్నతనం నుంచి మన పెద్దలు, మన ఫ్యామిలీ వాళ్ళు, మన చుట్టుపక్కల, మన సమాజానికి సంబంధించి ఇవన్నిటినీ మనం క్యారీ చేస్తూ వచ్చాము. ఇవి అంత తొందరగా పోవు. ఓకే ఇవి పోవాలంటే అంటే ముందు మైండ్ సెట్ని కొంచెం డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే అండి డైవర్ట్ చేసుకోవడం అంటే కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. లేదు ఓకే మీకు అంత టైం లేదు అనుకున్నప్పుడు మంచి బుక్స్ తీసుకోండి. ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 10-15 పేజెస్ చదవండి, మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే సార్ ఓకే సార్ సార్ నమస్తే సార్, నా పేరు ప్రదీప్ అండి. డాక్టర్ ఎంవీరావు గారికి, ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. సార్, నెగిటివ్ అనేది చుట్టూ ఉండే పరిసరాలను బట్టి కూడా నెగిటివ్ వేవ్స్ ఉన్న చోట కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అది అవునా కాదా? ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, లైక్ అట్రాక్ట్స్ లైక్స్. అంటే నెగిటివ్ వాతావరణంలో మనం ఉంటే మన చుట్టూ నెగిటివే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం అక్కడి నుంచి క్విట్ అవ్వాలి, ఆ పరిస్థితి నుంచి క్విట్ అయ్యి మనం పాజిటివ్ వైబ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, నాకు అప్పులు వద్దు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే వద్దు అంటున్నాము, కానీ అప్పు అనే పదాన్ని వాడుతున్నాం కదా. ఈ అప్పు అనే పదం ట్రిక్ అవుతుంది మనకి, అవే మన జీవితంలో మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే బిహేవియర్ అంటే మనం ఎటువంటి ఆలోచనతో ఎటువంటి మాట మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా బేస్ ఉంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్స్ మీరు ఇప్పుడు అన్నారు కదా, చుట్టూ నెగిటివ్ వాతావరణం ఉంటుందని చెప్పి, అక్కడ నుంచి మనం క్విట్ అయ్యి ఆ పరిసరాలు కానీ ఆ మనుషుల మధ్యన నుంచి కొంచెం డైవర్ట్ అయితే కొంచెం మనం మారే అవకాశం ఉంటుంది. వాళ్ళ మధ్యలోనే మనం ఉండి మనం మారాలంటే జరిగే పని కాదు. చక్కగా బాగా చెప్తున్నారండి. ఓకే సార్. సార్ నన్ను మాట్లాడమంటారు సార్ 2 నిమిషాలు? మాట్లాడండి. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారాలు సార్. మీరు కుద్దూస్ గారు చాలా బాగా చెప్పారు. యద్భావం తద్భవతి అని స్టార్ట్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ గా ఫస్ట్ ఏంటంటే థాట్స్ బికమ్ థింగ్స్ అన్నట్లు. అవును, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన థాట్స్, నెగటివ్ థాట్స్ ఉంటే నెగటివ్ గా పోతుంది, పాజిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్ గా పోతుంది. థాట్స్ విల్ బికమ్ థింగ్స్, ఫస్ట్ క్వశ్చన్. తర్వాత లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు ఎవరినైతే ప్రేమిస్తారో, దేన్నైతే ప్రేమిస్తారో అవే మీకు అలవడతాయి అన్నట్లు. అవి సెకండ్ పాయింట్ బాగా చెప్పారు. వేర్ యూ ఫోకస్ దట్ విల్ ఎక్స్పాండ్. థర్డ్ వన్, నీ ఫోకస్ ఎక్కడ ఉంటుందో ఆ వైపుగా నీ ఎక్స్పాన్షన్ ఉంటుంది. తర్వాత వాట్ యూ విల్ గివ్ యూ విల్ గెట్ బ్యాక్ విత్ మల్టిపుల్స్. మీరు ఏమైతే ఎవరికైతే ప్రకృతిలో ఎవరైతే ఏమిటికైతే ఇస్తారో దాన్ని ఇట్ విల్ కమ్ బ్యాక్ బై మల్టిపుల్స్. అది 4 ఆల్మోస్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ పాయింట్స్ ఇవి. తర్వాత స్మార్ట్ గోల్స్ గురించి బాగా చెప్పారు. స్మార్ట్ అంటే మామూలుగా స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్. దీస్ ఆర్ స్మార్ట్ గోల్స్. గోల్స్ గురించి బాగా చెప్పారు. మీరు ఏం గోల్స్ పెట్టుకొని మీరు ఎట్లా ప్రయత్నం చేస్తే మీ జీవితం ఆ మాదిరిగా తయారవుతుందని. అట్లాగే 5WH కూడా చెప్పారు. వై, వాట్, వేర్, వెన్ అనేది వాటి గురించి బాగా చెప్పారండి. అంత జీవితం గురించి మంచిగా చెప్పారు. యు ఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఇంపాక్ట్. మీ గంప నాగేశ్వరరావుని మిస్ అయినందుకు మాకు యూ హ్యావ్ గివెన్ ఏ గుడ్ కంటెంట్. లా ఆఫ్ అట్రాక్షన్, తర్వాత జీవిత లక్ష్యాలు,
అందరికి అవసరం ఉంటాయి కనుక మంచిగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ తిరుమల మీ తిరుమల గారు, ధన్యవాదాలు. క్లారిఫై చేశారు. అదే సార్, ఫస్ట్ మీరు పిలిచిర్రు, నేను లోపల ఉండి దూరంగా ఉండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇన్వైట్ చేసినప్పుడు ఐ వాజ్ నాట్ అవైలబుల్ ఎట్ దట్ మూమెంట్. నో ఇష్యూ, నో సారీ ఫర్ ప్రాబ్లం. ఇన్కన్వీనియన్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Then I have attended all impact sessions including NLP. ఓకే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నరేంద్ర గారు చెప్తారు బాగా, నంబర్ ఆఫ్ డేస్ మార్నింగ్ రిచువల్స్ వల్ల ఈవినింగ్ అవి చాలా బాగా చెప్తారు ఆయన. మీరు కూడా చాలా బ్రీఫ్ గా చాలా మంచిగా చెప్పారు. సో కంటిన్యూ ఇట్, యూ కెన్ ప్రాస్పర్ వెరీ వెల్ బికాస్ యూ ఆర్ నౌ జస్ట్ గోయింగ్ కదా, ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, యూ విల్ బికమ్ ఎ గుడ్ స్పీకర్ అండ్ ఆరేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మాట్లాడండి. శరత్ బాబు గారు చెప్తారా ఏమన్నా? మాట వినపడుతుందండి? వినపడుతుంది. మ్యూట్ లో ఉందేమో అనుకుంటున్నాను. ఆడిబుల్ సార్, ఆడిబుల్. మీరు ప్రాక్టికల్ గా ఉందండి మీ సంభాషణ. అయితే నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం, తర్వాత ఆచరణ, తర్వాత అనుభవం. ఈ మూడింటి మధ్య డిస్ఈక్విలిబ్రియం, సమతుల్యం లేకపోతే అది నెగిటివ్ థింకింగ్, స్ట్రెస్ గా మారుతుందని నేను విన్నాను. అవును, అది ఇప్పుడు చెప్పింది అదే కదా, మూడిటికి అలైన్మెంట్ తీసుకొస్తేనే మనం గ్రోత్ లోకి వెళ్తాము. తర్వాత అండి ఆ మూడింటిని మనం అనలైజ్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి సరి చేసుకోవాలో తెలుసుకుంటూ అలైన్మెంట్ ఎప్పుడైతే చేసుకున్నామో మనం ఆటోమేటిక్ గా గ్రోత్ లోకి వెళ్తాము. తర్వాత అండి ఈ వాట్, వై, వెన్, వేర్, హౌ అని మేము కాలేజీలో ఒక పెద్ద ఫోటో ఉండేది మాకు. ఈ ఐదుగురిని స్నేహితులుగా స్వీకరించి మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి అని చెప్పేవాడు. అవును, అది మీకు ఈ సమయం మీరు నాకు గుర్తు చేశారు, అది గుర్తొచ్చింది. మీరు ఇది అన్ని కూడా మనం పూర్వం నుంచి నేర్చుకున్నాయేనండి. కాకపోతే ఏంటంటే మనం కొన్ని పరిస్థితుల్లో కొన్ని మర్చిపోతూ ఉంటాము. చాలా క్లోజ్ గా ఉంది సార్, డిస్టెన్స్ లేదు మన మధ్య. ఫ్రీ అసోసియేషన్, ఫ్రీగా అనిపించింది స్పీచ్. మనకి ఇక్కడ ఇంకా ఇంపాక్ట్ మెంబర్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు. వెల్కమ్ చంద్రశేఖర్ గారు, పార్వతి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పార్వతి గారు, షీఈస్ క్రియేటింగ్ హర్ లైఫ్. She has become a creator of life. She is not simply responding, she is creating her life. అని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సార్. వీరు మనకి ఇంతకుముందు 2 సెషన్స్ ఇచ్చారు. తర్వాత మార్చి ఫస్ట్ వీక్లో కూడా వీరు ఒక సెషన్ ఉంది క్రియేటివిటీ మీద, వినబోతున్నాము. చంద్రశేఖర్ గారు, సే హలో సార్. వీరు కూడా మనకు సెషన్ ఇచ్చారు లాస్ట్ టైం. ఉన్నారా చంద్రశేఖర్ గారు? ఇందాక కనిపించారు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అయ్యా జై శ్రీరామ్. డాక్టర్ గారు వెంకటేశ్వరరావుని. జై శ్రీరామ్ వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, మీ ఆశీర్వాదం. ఓకే, మన స్పీకర్కి ఇవ్వండి మీ ఆశీర్వాదం. ఫస్ట్ ప్రజెంటేషన్ అంటే ఇది బాగా చేశారు. తప్పకుండా సార్. చాలా కరేజియస్గా, విత్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఫోకస్. ఓకే, వారి ఫేస్లో చూడవచ్చు మనం. చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంపాక్ట్ లోగోతో ప్రజెంట్ చేశారు. ఎవరైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? మాట్లాడతారా? డాక్టర్ గారు సరళానండి.
అమ్మా ఇందాక మాట్లాడదాం అనుకున్నారు మీరు, మధ్యలో ఎవరో కట్ చేశారు, మాట్లాడండి. లేదండి. చాలా బాగా చెప్పారు కుద్దూస్ గారు. చాలా బాగా ఎక్సలెంట్ గా అసలు ఆ పాజిటివ్ థింకింగ్ తోనే ఉండాలి. నెగిటివ్స్ ఉన్నప్పుడు మనం థ్యాంక్ యూ, ఈ లైఫ్ లో థ్యాంక్ యూ మేడం, ఉపయోగపడుద్ది. మంచి మంచి విషయాలు చెప్పారండి. ఇంకా థ్యాంక్ యూ. నాకు అప్పుడప్పుడు ఇలా వస్తే మా డాక్టర్ గారు పిలిచినప్పుడు ఇంకా మీరు ఏమన్నా తెలుసుకునే ఏమనంటే ఇలా చెప్పాలి అనేటట్టుగా మాకు కూడా అప్పుడప్పుడు వచ్చి తెలియపరుస్తూ ఉండండి మా డాక్టర్ గారి ద్వారా. తప్పనిసరిగా డాక్టర్ గారు నాకు వాగ్దానం కూడా చేశారు, మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఏదో తీసుకుని మీరు రండి, అదే మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు పిలుస్తాను అని చెప్పి కూడా. మీరు చెప్తా ఉంటే కొంచెం ఈ సబ్జెక్ట్ బాగుంది, ఇలా చెబితే బాగుంటది అనుకున్నాయి. మీరు కూడా వచ్చి మాకు చెప్పండి. మేడం మేము నేర్చుకున్నది మీలాంటి వాళ్ళకి చెప్పడానికి, మీకు చెప్పడం ద్వారా మేము గ్రోత్ చేసుకోవటానికి, మేము నాలెడ్జ్ సంపాదించుకుంటాం. చాలా చెబితే మేము నాలెడ్జ్ సంపాదించుకోగలుగుతాం. అవునండి. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇంకెవరైనా ఉన్నారా? క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? డాక్టర్ ఎం విజయలక్ష్మి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ముగిస్తారు. జై శ్రీమన్నారాయణ అండి డాక్టర్ గారు. అమ్మా నందిగా అమ్మా. అవునండి. ఎప్పుడు మనకి చిన్నప్పటి నుంచి భక్తి అని దేవుడి యొక్క కష్టాలు సుఖాలు వాళ్ళ జీవిత చరిత్ర చిన్నపిల్లలకి చెప్పటం, అట్లా జీవించిన అలవాటుకి ఇప్పుడు మీరు మార్నింగ్ ప్రతిరోజు ఒక పావు గంట మీరు చెప్తూ అనేక మందితోటి అనేక సమస్యలు తీర్చేట్టు అన్ని రకాల టాపిక్స్ తెలుసుకునేట్టుగా మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పిల్లలకి ఈ ముచ్చట్లే చెప్పాలని నేను అట్లనే చెబుతున్నానండి. మంచిదమ్మా, మంచిది. డాక్టర్ గారు ఇదివరకు ఏం చెప్పేవారు? విజయలక్ష్మి గారు ఏదో జర్నీలో ఉన్నట్టున్నారు. రాజ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీరు పాడుదురు కానీ ఒక్క నిమిషం ఆగండి. ఇదివరకు ఏం చెప్పేవారు రాజ్ కుమార్ గారు? పిల్లలకి దేవుడి చరిత్రలు చెప్తుండేదాన్నండి. ఓ, ఇప్పుడు మోడర్న్ బామ్మ గారు అయ్యారు మీరు. ఇప్పుడు పిల్లలకి అవసరం ఇవే కదండి లైఫ్ లో. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు బాగా వింటున్నారా పిల్లలు మరి విషయాలు చెప్తుంటే? అసలు లైఫ్ గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి, వాళ్ళకి జీవితంలో ఎలా ముందుకు స్పందించాలి, ఏది కోరుకోవాలి అని ఇయే బాగా చెప్తున్నాను. అందరూ కూడా ఇది ఇష్టపడుతున్నారు. మంచిది. పార్వతీ సారంగ్ గారి హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నేను సార్కి థ్యాంక్స్ చెప్దామని. హాయ్ సార్, కుదురు సార్, హ్యాపీ ఈవినింగ్. చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్లీ నేను ఇంపాక్ట్లో ఒక క్లాస్ వినున్నాను. ఇది సెకండ్ క్లాస్ అనుకుంటా లా ఆఫ్ అట్రాక్షన్కి. అండ్ సార్ వాళ్ళు అక్కడ చెప్పారు అన్నట్టు, అంటే ఇంపాక్ట్లో జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఏంటంటే అది మీ లైఫ్ అనేది మీరు మిర్రర్ ముందు నిలబడితే మనమే కనిపిస్తాం కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే. అంటే మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ అని. సో మన థాట్స్ కూడా అంతే అండి బేసిక్గా. ఐ మీన్ అంటే మనం ఎలా ఆలోచిస్తున్నామో దాని అవుట్పుటే మన లైఫ్ బేసిక్గా. అది చెప్పేవాళ్ళు అన్నట్టు ఇంపాక్ట్లో. సో ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ సార్. కుదురు సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా వండర్ఫుల్ సెషన్. పదం అండి, ఒక్కటే సింపుల్ పదం, యద్భావం తద్భవతి. తద్భవతి. అన్ని విషయాలకి అదొక్క పదం సరిపోతుంది. మేము తెలుగు మీడియం వాళ్ళం కాదండి, నాకు తెలియదు యాక్చువల్గా. ఇంపాక్ట్లో విన్నాను నేను ఫస్ట్ టైము. సో ఇక్కడ అన్ని అదే రిఫ్లెక్షన్. కిడ్స్కి చెప్పాలంటే ఈ పెద్ద పెద్ద పదాలు రావు కదా. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది చెప్పారు నాకు, ఇలా చెప్పండి అక్కడ అని చెప్పేసి. సో ఐ హ్యావ్ గివెన్ యాక్చువల్గా ఈ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇవాళ నేను ముందు నుండి వెళ్ళేదండి, అయినా అందరూ చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. చాలా పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పారని, యద్భావం తద్భవతి అని చెప్పి డాక్టర్ తిరుమలయ్య గారు కూడా చెప్పారు. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొని చెప్పారు. అయినా నేను వెళ్ళలేకపోయినందుకు క్షమాపణ చెప్తూ నేను మళ్ళీ యూట్యూబ్లో విని దాన్ని మళ్ళీ రికార్డ్ చేసుకుంటాను. మరి ఇవాళ ప్రేయర్ సాంగ్ ఎవరు పాడారో ప్రేయర్ సాంగ్ పాడి వాళ్ళకు పార్టిసిపెంట్స్ సీతాకుమారి గారికి థ్యాంక్స్ చెప్పండి. సీతాకుమారి గారు పాడారు. ఓకే అండి, సీతాకుమారి గారికి. కుద్దూస్ గారు మీరు చాలా లాస్ట్ లో నేను విన్నా కూడాను చాలా బాగా చెప్పారు. అందరూ చెప్పిన దాన్ని బట్టి మీరు ఫస్ట్ అటెంప్ట్ అయినా కూడా చాలా బాగా చెప్పారని చెప్పి తెలుస్తూ ఉన్నదండి. మరి నెక్స్ట్ టైం అన్నా నేను మీ టాక్ మిస్ అవ్వకుండా తప్పకుండా వింటాను.
తప్పనిసరిగా. మరి నేను ఇవాళ ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వెళ్ళి ఆన్ ది వే బ్యాక్ హోమ్ అండి. అందుకని నేను వెళ్ళలేకపోయాను, సారీ. మరి అందరికీ కూడా పార్టిసిపెంట్స్ కి ఇంత మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన డాక్టర్ ఎన్వి రావు గారికి, మరి అందరికీ కూడా పేరు స్లైడ్స్ ప్రజెంట్ చేసిన పార్వతి గారికి చెప్పండి. స్లైడ్స్ పార్వతి గారు. ఓకే, పార్వతి కరెక్ట్ గారు గా మనకి next ఎప్పుడు కూడా- ప్రాబ్లం వచ్చిందో అక్కడ టేకప్ చేస్తున్నారు వారు. ఓకే, ఓకే. ఓకే, మా పార్వతి గారు, ఇది మీరు థర్డ్ టైమో ఫోర్త్ టైమో మా క్లాస్ కి రావడం. మీరు ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ కూడా మీరు కంపల్సరీగా మా క్లాస్ కి అటెండ్ అవ్వాలని చెప్పి మరీ కోరుకుంటూ ఉన్నాము. క్వశ్చన్స్ అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. అదే అండి, అందరికీ చెప్పాను సార్. క్వశ్చన్స్ సరళ ఎల్లా ఓకే, అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ ఈ క్లాస్ ఇంతటితో 6 అవుతుంది కాబట్టి ముగిద్దామని చెప్పాను. చక్రధర్ గారికి జర్నీలో ఉన్నట్టున్నారు. ఉన్నా కూడా నేను చెప్తూ ఉన్నాను, మీరు నాకు అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఓకే, ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కుటీష్ గారు, మెనీ థ్యాంక్స్. ఇంకో మంచి సబ్జెక్ట్ తోటి ఒక 3-4 నెలల్లో వచ్చేయండి మళ్ళీ మా దగ్గరికి. థ్యాంక్ యూ సార్.